లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను బీరకాయ చెక్కులండి. ఇవి లేత బీరకాయ చెక్కులు అయితే మనం వాడుకోవచ్చండి. పప్పుల్లో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. బీరకాయ చెక్కులు ఇవి సన్నగా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను. బీరకాయ చెక్కులు లేత బీరకాయ చెక్కులు అన్నమాట. ఇవి వీటికి పీస్ ఎక్కువ ఉండదు కనుక మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ బీరకాయ చెక్కుల్లోకి పచ్చి కొబ్బరి అండి. ఇది ఒక చెక్క పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేస్తా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. మా ఇంట్లో అందరికి ఇష్టం, మా వారికి మరీ మరీ ఇష్టం అనమాట ఈ పచ్చడి. సరే, ఈరోజు చెక్కులు ఉన్నాయి, కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరి అని చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. రోటి పచ్చడి, కొబ్బరి, బీరకాయ చెక్కులు. ఇందులోకి ముందుగా నూనె వేసుకున్నానండి. ఇందులో ఆయిల్ వేసాను. కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలండి. ఈ చట్నీ పచ్చిమిరపకాయలతో చేస్తేనే బాగుంటుంది అన్నమాట. పచ్చిమిరపకాయలు ఉట్టి బీరకాయ చెక్కులు పచ్చడి చేసినా కూడా నేను పచ్చిమిరపకాయలతోనే చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కెమెరా మీద పడుతుందేమో అని ఆయిల్ పచ్చిమిరపకాయలు వేగాయండి. ఇందులో బీరకాయ చెక్కులు వేసేస్తుంది. బీరకాయ చెక్కులు ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ అన్నమాట. బీరకాయ చెక్కులు మంచిది కదా. అందులో లేత బీరకాయ అయితేనే చేసుకోండి. ముదురుకాయ అయితే ఉపయోగించకండి. ముదురుకాయ పీసు ఎక్కువ ఉంటుంది, అంత పీసు మనకు మంచిది కాదన్నమాట. లేతకాయ అయితే చక్కగా ఉపయోగించుకోవచ్చు. పప్పులో వేస్తానండి, కందిపప్పులో పొడిపప్పు సూపర్ ఉంటుందండి ఈ చెక్కులు. ఈసారి చేసి చూపిస్తాం ఇంకోసారి. సూపర్ సూపర్ ఉంటుంది బీరకాయ చెక్కులు. కొంచెంసేపు మగ్గాలండి. మూత పెట్టుకుందాం ఒక్క నిమిషం. పక్క రైస్ పెట్టానండి, రైస్ ఉడుకుతుంది. ఊరికే మగ్గిపోతాయండి బీరకాయ చెక్కులు. కాకపోతే బీరకాయ చెక్కులు వేడి మీద మిక్సీలో పట్టకూడదండి. వేడి మీద మనం పచ్చడి చేసామనుకోండి, కండ్ర వాసన వస్తుంది అనమాట. కంటకి పోద్ది పచ్చడి. చల్లారిన తర్వాత బీరకాయ చెక్కులు చట్నీ చేసుకోవాలి అన్నమాట.
అప్పుడైతే మనకి చెక్కులు కండర రాదు, చక్కగా బాగుంటుంది. ఒకసారి అలాగే వేడి వేడి మీద చేసేసానండి. కొంచెం చల్లారాక కండ్ర చేసింది పచ్చడి, బాగుంది. అప్పటి నుంచి ఏం చేస్తానంటే చల్లారిన తర్వాతే మిక్సీలో వేస్తా. మిక్సీలోనైనా వేసుకోవచ్చు, రోట్లోనైనా దంచుకోవచ్చు. రోట్లో దంచితేనే బాగుంటుందండి రోటి పచ్చడి అంటే. కాకపోతే మనకి ఇప్పుడు రోటు అవేగులు లేవు కనుక చేసే ఓపికలు లేక చింతపండు ఇందులో వేసేద్దామండి. కడిగి పెట్టుకున్న చింతపండు, ఉప్పు కూడా ఇందులో వేసేద్దాం. పచ్చడికి కావాల్సినంత ఉప్పు. అంతేనండి, మగ్గిపోయాయి. ఇక చట్నీ చేసుకోవడమే అనమాట చల్లారాక. నిమిషం మూత పెట్టుకుందాం. జార్లోకి ఇవ్వండి ఒక చెక్క కొబ్బరి, వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు, కొంచెం పచ్చి జీలకర్ర, అందులో కొంచెం వేసాము, అందులో కొద్దిగా జీలకర్ర, ఉప్పు ఇందులో వేసేసామండి. ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. వేగిపోయినాయండి. ఇది మధ్య చల్లారిన తర్వాత అవి ఇవి కలిపి మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టాక మళ్ళీ చూపిస్తాము. చల్లారాక మిక్సీ పట్టుకోవడమే అన్నమాట. ఇదిగోనండి చట్నీ, చూసారా ఎంత బాగుందో. సూపర్ టేస్టీ, చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు కూడా చూశాను, ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. చాలా టేస్టీగా ఉంది పచ్చడి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఇందులో ఆయిల్ వేసాను. కాగిందండి. వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మేము ఎక్కువే తింటామండి, అందుకే కొంచెం ఎక్కువే వేసాను. ఇలా తాలింపులో అవి చాలా ఇష్టంగా తింటారన్నమాట ఇంట్లో. మినప్పప్పు, ఆవాలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, చాలా టేస్టీ పచ్చడండి. సూపర్ ఉంటుంది. ఈసారి ట్రై చేయండి ఇలాగ కొబ్బరిను బీరకాయ చిక్కులతో, చాలా బాగుంటుంది. చాలామంది చేస్తారేమో తెలీదు, నేను మాత్రం ఎప్పుడు చేస్తూ ఉంటాను ఈ పచ్చడి. మా ఇంట్లో బాగా ఇష్టం అన్నమాట. ఎలాగా ఈరోజు చేస్తున్నాను కదా అని చూపిస్తున్నా అంతే. వేగిపోయినాయండి. కరివేపాకు వేసుకుంటాం. తాలింపు వేసుకోకపోయినా పచ్చడి చాలా బాగుంటుందండి చట్నీ. అసలు తాలింపు లేకపోయినా మేము ఒక్కోసారి తాలింపు కూడా పెట్టను, అలానే తింటాం.
ఇప్పుడు మీకు చూపించడం కోసం తాలింపు వేస్తున్నాను, కానీ ఎప్పుడన్నా ఒకసారి తాలింపు వేస్తా. మామూలుగా అయితే అసలు అలాగనే తింటాం. మళ్ళీ అందులో ఆయిల్ ఇందులో ఆయిల్ ఎక్కువైపోద్దని తాలింపు పెట్టను అన్నమాట. ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా అలా తిన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసానా, మళ్ళీ ఇందులో ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అయిపోతాయని పెట్టను అన్నమాట తాలింపు. తాలింపు లేకపోయినా బాగుంటాయి పచ్చళ్ళు. ఇప్పుడు మీకు చూపిస్తాం కోసం తాలింపు వేస్తున్నాం అంతే. చూసారా చట్నీ? సూపర్ సూపర్ హెల్దీ కొబ్బరి బీరకాయ చెక్కుల పచ్చడి. చాలా చాలా టేస్టీ పచ్చడి. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఇలాగ చేసుకోండి. థ్యాంక్ యూ.